నమస్తే. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో. సో ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఫిబ్రవరి 7వ తారీఖు లక్ష డప్పులు 1000 గొంతుకలు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కళాకారులందరినీ ఇప్పుడు పెద్ద ఎత్తున హైదరాబాద్కి రావాలి అని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉంటాయి. ఇంకోవైపు చూసుకుంటే మాల సామాజిక వర్గం సంబంధించి సో ఫిబ్రవరి 2వ తారీఖున ఇటు మా కర్రల కొవ్వొత్తు అని చెప్పేసి మా మాల సంబంధించిన కుల వృత్తులు ఏవైతే అవన్నీ ప్రదర్శన కూడా హైదరాబాద్లో నిరసన ర్యాలీగా ఎత్తామని చెప్పేసి కూడా మాలా సంఘాలు పిలుపునిస్తున్న పరిస్థితి. ఒకసారి దీంతో పాటు మాట్లాడడానికి మాలా సంఘాలకు సంబంధించిన నాయకుడు చెప్పండి, ఎందుకు పిలుపునిస్తారు? ఇటు మందకృష్ణ గారు లక్ష డబ్బులు పిలుపునిచ్చారు కాబట్టి మీరు 1,00,000 మందితో కర్రల ర్యాలీ పిలుపునిస్తున్నారు. మేము ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి బ్రదర్, మేము ఎప్పుడైనా కానీ మందకృష్ణకు కౌంటర్ ఇచ్చేంత తక్కువలో లేము. మందకృష్ణ గారు ప్రకటించిన దానికని కాదు, భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందనే ఒకే ఒక అంశం మీద భారత రాజ్యాంగ పరిరక్షణ, మేము ఇప్పుడు పెట్టిన బ్యానర్ పేరు కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ దళితుల రక్షణ. అంటే భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మేము ఇనిషియేట్ తీసుకున్నాం. ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది వ్యాపించే విధంగా చేసే విధంగానే మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మాలలం అనేది ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో మాలలం ముందుగా అడుగు తీసుకొని అన్ని కుల సంఘాలను కలుపుకొని ఎవరైతే అంబేద్కర్ వాదులుగా ఉన్నారో, భారత రాజ్యాంగ పరిరక్షకులుగా అయితే ఎవరైతే ఉంటారో కలిసి వచ్చే ప్రతి ఒక్క కుల సంఘాన్ని, సామాజిక వాదులను అందరినీ కలుపుకొని మేము ఈరోజు ఈ ప్రోగ్రాన్ని పిలుపునిచ్చే ప్రయత్నం చేసినాం. అంతే తప్ప మందకృష్ణ మాదిగకు భయపడైన 1,00,000 డప్పులు కొడుతుంది కదా, మేము 1,00,000 కర్రలతో చేస్తున్నాం అనేది కాదు. భారతదేశ మౌలిక సూత్రాలకు ఏ పార్టీలు అయితే వ్యతిరేకంగా పనిచేస్తాయో ఆ పార్టీలకు భారత రాజ్యాంగం యొక్క విలువ చూపెట్టే విధంగా భారత రాజ్యాంగ పరిరక్షణకులుగా మాలలు ఉంటారని ఈ దేశానికి, రాష్ట్రంలో ఉన్న మిగతా వర్గాలకు తెలియజేసేందుకు మాత్రమే ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. ఇంకోటి మందకృష్ణ గారు కూడా చెప్పారు, సో మాలా సామాజిక వర్గం సంబంధించి ఎవరైతే వర్గీకరణకు వ్యతిరేకిస్తారో వాళ్ళు ఒకవేళ వాళ్ళ కోసం చెప్తారు, వాళ్ళకి చావు డప్పు కొట్టాల్సి వస్తుంది. ఒకవేళ సపోర్ట్ చేస్తే వాళ్ళకి అభినందన సభ కూడా కొడతాం మేము అని చెప్పి చాలా సందర్భాలు ఇప్పటికీ మళ్ళీ చెప్తా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారికి ఆయన మొన్న పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ చూసినా కానీ 30 ఏళ్ళ నుంచి తనకు ఇటువంటి వ్యతిరేక భావన ఎప్పుడు రాలేదు. పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ చూసినప్పటి నుంచి తనకు కొంచెం మతిస్థిమితో తప్పినట్టే మాట్లాడుతూ ఉన్నారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాతనే మమ్మల్ని మాలలో సైకోలని, మనువాదులని, వన్ సైడ్ లవర్స్ అని అన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అయినా కూడా మేము ఏమనలే, సరేలే పోనీ పెద్ద మనిషి కదా వయసు రీత్యా మాట్లాడుతుండని అనుకున్నాం తప్ప మేమేమనుకోలేదు. చావు డప్పు ఎవరికి కొడతారా అంటే, ఇప్పటికీ మేము అన్నదమ్ముల పంచాయతీ అని చెప్తున్నా నువ్వే అంటే నీ అన్నకు నువ్వే చావు డప్పు కొడతావా? నీ అన్నకు నువ్వే చావు డప్పు కొడతావా? అది కాదు కదా మేము అనేది. ఇప్పటికీ రాజ్యాంగబద్ధంగా జరిగే వర్గీకరణను ముందుగా స్వాగతించేది మాలలు. ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్నామా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయరు. మాలలు అనేటోళ్ళు రూల్స్ బ్రేకర్స్ కాదు, రూల్ మేకర్స్. ఎప్పుడైనా రాజ్యాంగానికి ఆ లోబడి పనిచేసే వాళ్ళు మాలలు. రాజ్యాంగబద్ధంగా జరిగే ఏ చట్టానికైనా మద్దతు ఇచ్చేది మాలలు. ఎప్పటికైనా గుర్తుంచుకో. ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా ఇదివరకు 2000 సంవత్సరంలో ఒకసారి వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చింది. 2004లో మళ్ళీ అదే సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇచ్చింది. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము పోయి కొట్లాడదాం, మళ్ళీ కొట్టుడిపోతాయిగా. మాకు తాత్కాలిక వర్గీకరణ వద్దు, పూర్తి స్థాయి వర్గీకరణ దేశం మొత్తంలో జరగాలి అనే ఉద్దేశంతో, అది కూడా రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ గారు దళితుల రక్షణ గురించి ఏర్పాటు చేసిన, దేశ అభివృద్ధి గురించి, దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు పరిపాలన దక్షతకు చూపెట్టే విధంగా ఏర్పాటు చేసిన ఈ రాజ్యాంగబద్ధంగా జరిగే పార్లమెంట్. అంతేందుకు బ్రదర్, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా 4% ఉన్న ప్రజలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్నే తీసుకుపోయి చట్టబద్ధం చేసి పార్లమెంట్లో చట్టం చేసి తీసుకొచ్చారు. 15% నుంచి ఇప్పుడు 20% పెరిగినాం. ఈ మాదిగలో ఎస్సీలో షెడ్యూల్ కాస్ట్లో 20% పెరిగినాం కదా. మరి మా 4% ఉన్న ప్రజలకు నువ్వు చట్టబద్ధత తీసుకొస్తావు, 20% ఉన్న వాళ్ళకు చేయవచ్చు కదా. మేము కూడా అడిగేది కూడా అదే, పార్లమెంటు చట్టం ద్వారా. నువ్వు బీజేపీ పార్టీతోటే ఉన్నావు కదా, మీకు కాదనట్లే. ఇప్పటికి మేము కూడా అప్పీల్ చేసేది అంటే బీజేపీ పార్టీని మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయమని చెప్పండి. ఎన్నో మన నల్ల చట్టాలను తీసుకొచ్చారు, 370 ఆర్టికల్ను, అంత డిసిషన్లు తీసుకున్న బీజేపీ పార్టీని నువ్వు చిన్న అంశం కదా, వర్గీకరణ అంశం అనేది చిన్న అంశం, ఆ చిన్న అంశాన్ని నువ్వు పార్లమెంట్లో పెట్టమని అడిగితే, నువ్వు పార్లమెంటులో బిల్లు పెట్టమని అడిగే ప్రతి దేనికైనా మాలలు నీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు ద్వారా చట్టం ద్వారా చేయబడిన వర్గీకరణకు మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. అంటే అది
ఇక్కడ సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఏదైతే చెప్పినా అంటే సుప్రీంకోర్టు నుంచి ఏదైతే కోర్టు అప్పట్లో అయిపోయిందో అంటే రాష్ట్రాల వారికే చేసుకోండి అని చెప్పి సో ఆ రోజు మొట్టమొదటిగా అసెంబ్లీ సాక్షి రేవంత్ రెడ్డి గారు సో వర్గీకరణ చేసే ఫస్ట్ రాష్ట్రం మాది అవుతుంది అని చెప్పేసి కాబట్టి సో మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా చేస్తున్నాం అని చెప్పి మనకు సరే నేను ఇప్పుడు ఏమంటున్నా మందకృష్ణ గారు మాలలో అడ్డుకుంటారు అని చెప్తారు కదా. నిండు సభలో ఆగస్టు 1 రోజు 2024 ఆగస్టు 1 రోజు సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన మరుక్షణమే నిండు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మొట్టమొదటిగా అమలుపరిచే రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, మా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పారు. అప్పుడు కూడా నిండు సభలో 9-10 దళిత మాల ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు సీఎం గారి ప్రకటనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఖండించలేదు, దానికి అడ్డుపడలేదు. దాని తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన వేసినప్పుడు కూడా దాన్ని కూడా మా మాల ప్రజాప్రతినిధులు కానీ మాల సంఘం నాయకులు కానీ ఎవరు కానీ దాన్ని వ్యతిరేకించలేదు, అడ్డుపడలేదు. ఇంకా తెలివి ఏం చేసినాం మేము, మా బాధ్యతగా సామాజిక బాధ్యతగా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయమని సూచనలు ఇచ్చింది కూడా మా మాల సంఘం ప్రజాప్రతినిధులే. ఇక్కడ మీకు అర్థం కావాలి, ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఎవరన్నా మాలలు వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేసిర్రా? పనిచేయలేదు. ఎక్కడైతే వర్గీకరణ అంశం తొందరగా ముగిసిపోతుందో నా పబ్బం అంతటితో నా పరిస్థితి కథమైపోతుంది, నేను చేసే ఈ ఉద్యమాలన్నీ ఆగమైపోతాయి, నా పరిస్థితి కథమైపోతుంది అనే భయంతో ఈ ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి ఏకసభ్య కమిషన్ ఏర్పడి 60 రోజులు అవుతుంది. 60 రోజులలో ఇప్పటి వరకు కానీ ఏ ఒక్క మాల సంఘం కానీ దానికి వ్యతిరేకంగా పనిచేసింది లేదు, ఏం లేదు. ఈ 60 రోజుల నుంచి షమీమ్ అఖ్తర్ గారి వర్క్ అయితే జరుగుతూ ఉన్నది కదా, ఎక్కడ కూడా మాలలు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు. నువ్వే ఎందుకు ఇట్లా మాలలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఇన్ని సభలు పెడుతున్నావు కదా, ఎందుకు చేయాలి? అంటే వర్గీకరణ చేయడం అనేది నీకు ఇష్టం లేదు, నీకే ఇష్టం లేదు, మందకృష్ణ గారు మీకే ఇష్టం లేదు. మాదిగ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. మాలలు ఎక్కడైనా శాంతియుతంగానే ప్రదర్శన చేశారు, మాదిగలను ఎక్కడ కించపరిచినట్టు మాట్లాడతలేరు. మందకృష్ణ గారే మాలలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మందకృష్ణ గారినే మాట్లాడుతున్నారు తప్ప మాదిగ సమాజాన్ని ఎక్కడ మాలలో దూషించడం కానీ మాట్లాడడం కానీ ఏమి వ్యతిరేకించడం కానీ చేయట్లేదు. ఈ 60 రోజుల కాలంలో జరిగిన పరిస్థితులను అంచనా వేసుకుంటే వివిధ వర్గాల ప్రజలను పిలిపించుకొచ్చి మాలలను మళ్ళీ నువ్వు తిట్టిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. మేము ఎక్కడ కానీ మిమ్మల్ని మీ మాదిగలను దూషించే ప్రయత్నం ఎక్కడ మాలలైనా చేసిరా? మాదిగ సమాజం మీరే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మీ పైన ఉన్నదని తెలియజేస్తా ఉన్నా. అంటే ఇట్లా ఈ విధంగా రెచ్చగొడుతున్నప్పుడు సో ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఆ బీసీ మీద ఎవరైతే సపోర్ట్ చేయడానికి వాళ్ళు కూడా చాలా సందర్భాలు చెప్పారు. అంటే ఇట్లా రెచ్చగొడుతున్నా అని చెప్పి మీరే అంటున్నారు, వర్గీకరణ వ్యతిరేకం అని మీరే అంటారు, అండ్ ఇన్నొద్దులే షమీమ్ అఖ్తర్ సంబంధించిన కమిషన్ కూడా 60 రోజులుగా వ్యతిరేకం చేయలేదు మేము అని చెప్పేసి మీరే అంటారు. సో అలాంటప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి కూడా 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తా ఉన్నా అన్నగా. మరి 30 ఏళ్లలో ఒక్కసారి ఈ 4 నెలల కాలంలో ఒక్కసారన్నా మందకృష్ణ గారు మన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కాంచెల్లి ఆ ప్రయత్నం ఒక్కసారైనా చేసిండా? 30 ఏళ్ల నుంచి నా జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమం చేస్తున్నా అంటున్న అతను తనకు కావాల్సింది వర్గీకరణ. ప్రభుత్వం కూడా తనకు కేంద్ర ప్రభుత్వం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది, నీకు వర్గీకరణ చేస్తానికి అనుకూలంగా ఉంది కదా. మరి అనుకూలంగా ఉన్నప్పుడు ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా కూర్చుండి మాట్లాడుకుందామని నువ్వు ఒక్క ప్రయత్నం అనే చేసినావు ఇప్పటి వరకు? ఒక్క ప్రయత్నం చేయలేదు కదా. అంటే ఇక్కడ ఒకటి తన రాజకీయ జీవితం ఇంతటితోటి సమాప్తం అయిపోతుంది. వర్గీకరణ ఒక అంశం అనేది ఒక్కసారి కనుక కంప్లీట్ అయిపోతే సమాజంలో మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి యొక్క అవసరం తీరిపోతుంది. అందుకనే చెప్పి ఇదంతా ఏమున్నది బ్రదర్, ఆయనకు తెలుసు రాజకీయంలో ఒక పావుగా వాడబడుతున్నాడు, ఆయనకు కూడా తెలుసు. అందుకనే ఏం చేస్తా ఉన్నాడు, మాలలను తిట్టడం వల్ల, ఆయన ఎక్కువ మాలలను దూషించి తిట్టడం వల్ల సమాజంలో వ్యతిరేకత ఏర్పడేది. అప్పటి నుంచి తను మాట్లాడకుండా తన చుట్టూ ఉన్న వివిధ వర్గాల మనుషులతోటి తిట్టిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దూషించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు మాల సోదరులలో అర్థం చేసుకోరు. మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడైనా కానీ ఈ ఒక్క ప్రయత్నం చేసిరా మీరే చూడాలి. ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతుకులతో చెయ్యు, నేను కాదనట్లేదు, అది మేము అంటున్నావు కదా. అదే ప్రయత్నం ఏదో మరి ఇన్ని 30 రోజుల కార్యాచరణ పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు కదా, అదే ఎందుకు మరి అందరం కలిసి కూర్చుని మేధావులు ఎంతోమంది మేధావులు ఉన్నారు కదా, మేధావులతో కూర్చుండే పెట్టి మరి 20 వర్గాల వారిని తీసుకొని వచ్చి మాట్లాడి మరి ఎట్లా చేద్దామని. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంది, పూరిస్ట్ ఆఫ్ ది పూర్కి ఫస్ట్ లబ్ధి పొందాలనే దానిలో సామాజిక న్యాయాన్ని పాటించడంలో మాలలు ముందుంటారు. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం. మేమేమంటున్నాం, ఈ 59 ఉన్న ఎస్సీ కులాలలో 58 కులాలు ఒకవైపు, మేము ఒకవైపు అంటున్నాం కదా. మేము ఆర్థికంగా బలంగా ఉన్నాం, రాజకీయంగా బలంగా ఉన్నాం. ఇంత బలంగా ఉన్న మమ్మల్ని 30 ఏళ్ళ నుంచి మమ్మల్ని బూసి అని చెప్పి మమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నంలో మీరున్నారు కదా. ఇంత బలమని అంటున్న మీరే
మమ్మల్ని ఇంత చేస్తే బలహీనులుగా ఇప్పటివరకు బడిమొహం చూడని మిగతా ఉపకులాల పరిస్థితి ఏంది? అది మాకు భయం అవుతుంది. మిగతా ఉపకులాల పరిస్థితులు మీ చేతిలో పడితే ఏమవుతుందో మాకు అర్థమవుతుంది. అందుకని నేనేమంటున్నా, మాలల్లో మాదిగల్లో ఉన్న ఉపకులాలను తీసుకుపోయి ఏ కేటగిరీలో వేసి మాదిగలో మన ఇద్దరం బి కేటగిరీలో ఉందాం. వాళ్ళకు నువ్వు అంటున్నావు మన ఇద్దరం కలిసి 9% తీసుకుందాం, ఈ ఉపకులాలకు ఏ కేటగిరీలో వచ్చి వాళ్ళకి 6% ఇద్దాం, తప్పే ఉన్నది. దీనికి మీరు సిద్ధమైతే మాకు కూడా ఓకే, మేమేం కాదనట్లేదు కదా. ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇప్పటి వరకు అయితే ఎవరైతే రిజర్వేషన్లకు మొత్తానికే దాన్ని ఫలాలు అందుకోని వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇద్దాం. హైరార్కీలో మనం ఇదివరకు లబ్ధి పొందినాం, మాదిగలే రిజర్వేషన్ అంటే లబ్ధి పొందినాం అని ఒక నానుడు ఉంది కదా, మనం కింద ఉందాం. ఫస్ట్ ప్రియారిటీలో ఇప్పటి వరకు రాజకీయ ఏ రిజర్వేషన్ ఫలితాలు అందుకోని వాళ్ళని ముందు వాళ్ళని ఎట్లా గుర్తిస్తాం అనేది నేను అడిగే ప్రశ్న. ఎంపరికల్ డాటా లేకుండా నువ్వు ఎట్లా చేయగలుగుతావు అనేది నా ప్రశ్న. ఇంకోటి మీరు ఇంతకుముందు అన్నారు, మీరు అంటే తిడతా ఉన్నారు వేరే వేరే సంఘాలకు సంబంధించి వాళ్ళతో తిట్టిస్తున్నారు అని చెప్పి చెప్తాను. సో అలాంటప్పుడు మీకు ఐడియా ఉన్నప్పుడు సో మాల సంఘాలు కూడా ఇటు బీసీ నాయకులను కావచ్చు ఎవరైనా సపోర్ట్ చేయని వాళ్ళని ఎందుకు తిడుతున్నారు, డైవర్ట్ ఎందుకు అవుతున్నారు అని చెప్పి. ఇంకో విషయం చెప్తున్నా, వాళ్ళు బీసీ సంఘం నాయకులు కాదు, మీరు మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాలి. వాళ్ళు స్వయం ప్రకటిత బీసీ నాయకులుగా ప్రకటించుకున్నది తప్ప బీసీ సమాజం ఎప్పుడు వాళ్ళతోటి లేదు. ఎక్కడ ఈ చరిత్రలో ఎక్కడ చూసుకున్నా బీసీ సమాజం పృథ్వీరాజ్ అనేటోడు కానీ వాడు విఠల్ అనేటోడు కానీ వానెంబడి ఎప్పుడు బీసీ సమాజం లేదు. బీసీ పాపం బీసీలోని ఇక్కడ మేము మాలలు మళ్ళీ ఇక్కడ ఏం చేసిందంటే స్ట్రాటజిక్గా మాదిగా గొడవ తీసేసి బీసీలు మాలలుగా చిత్రీకరించే ఒక ప్రయత్నాన్ని మందకృష్ణ మాదిగా చేసే ప్రయత్నం చేసిండు. కానీ వాళ్ళిద్దరు ఎవడో పిచ్చి కుక్కలు పిచ్చిలేసినట్టు మాట్లాడిన మాత్రాన బీసీ సమాజం మొత్తం వాళ్ళు ఎంబడి ఉన్నట్టు కాదు. వాళ్ళు స్వయం ప్రకటిత బీసీలు ఎన్నుకున్నారని బీసీలను ఉపయోగించుకొని రాజకీయంగా ఎదగాలని ఒక కుట్రలో భాగంగా చేసిన పనే తప్ప బీసీలు అందరూ మాలలకు వ్యతిరేకం ఎప్పుడు కాదు. ఇంకోటి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ విధంగా ఎవరైతే బీసీ సమాజానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో సపోర్ట్ చేయడానికి వచ్చారో సో వాళ్ళని మాల సంఘాలకు సంబంధించి కొంతమంది పెద్దలు కూడా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు, బయట కోసం ఎంత చూస్తామని చెప్పేసి కూడా అంటున్నారు అని చెప్పి ఒక సమాచారం వచ్చింది. అది ఎంతవరకు అదైతే అవాస్తవం. మేము ఏం చేసినాం, విఠల్ గారిని వివరణ కోరే ప్రయత్నం చేసినాం. మమ్మల్ని సామాజిక స్మగ్లర్లు, ద్రోహులు, సామాజిక ద్రోహులు, వీళ్ళ దోపిడీదారులు అనే విధంగా మాట్లాడిండు కదా. మళ్ళీ ఇంక పిఎల్ విశ్వేశ్వరరావు గారు 90% మాదిగలు ఉన్నారు, 10% మాలలు ఉన్నారని మాట్లాడిండు కదా. దీనిపై వివరణ కోరినాం. ఇప్పుడు ఆరోపణలు చేయడం కన్నా ఆరోపణలు చేసినంత మాత్రాన అవే నిజాలు కాదు కదా, దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి, ఒక క్యాలిక్యులేషన్స్ అంటూ ఉండాలి కదా. మరి దీన్ని ఏది బేస్ చేసుకొని మాట్లాడినామంటే ఏమంటారు అంటే, మమ్మల్ని పృథ్వీ అనేట ఆయన పిలిచి ఇగో మీకు ఈ టాపిక్ ఇస్తున్నా, ఇగో ఇదే మాట్లాడాలని చెప్పి, ఇగో ఇవే మాట్లాడమని చెప్పినవి మాత్రమే మాట్లాడినా అని చెప్పి పిఎల్ విశ్వేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఈ పృథ్వీ అనేట ఆయన మాతోటి ఏమంటుండు, నిజంగానే నేను అలా మాట్లాడాలని కాదు కానీ ఇలా పృథ్వీ అనేటైనా రెచ్చగొట్టడం వల్ల మాట్లాడినా. వాళ్ళిద్దరు ఏందండి రాజకీయ నిరుద్యోగులు, పృథ్వీ అనేటోడును విఠల్ అనేటోడు రాజకీయ నిరుద్యోగులు. ఆ రాజకీయంగా మందకృష్ణ మాదిగ గారు బీజేపీ తోటి ఉన్నారు కాబట్టి బీజేపీలో ఏమైనా రాజకీయ అవకాశాలు కల్పిస్తారనే ఒకే ఉద్దేశంతో వీళ్ళందరూ అది చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎమ్మడి తిరుగుతున్నారు. అంటే మీరు వివరణ కోరడానికి జరిగింది అని చెప్పేసి ప్రయత్నించారని చెప్పేసి వివరణ ఇచ్చిరా? మళ్ళీ వివరణ ఇవ్వాలి. పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఒక్కడు మాత్రమే స్పందించడం జరిగింది. నాకు పృథ్వీరాజ్ అనేటైనా చెప్పు అని ఏదైతే మాట్లాడమని చెప్పిండో అదే మాట్లాడినా, నేను నా సొంతానికి మాట్లాడింది కాదని చెప్పడం జరిగింది. అంటే విఠల్ కావచ్చు పృథ్వీరాజ్ గారితో వీళ్ళని సంప్రదించి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? విఠల్ అనేటైనా మా ఫోన్కి కానీ దేనికి కానీ ఆన్సర్ చేస్తలేడు, మెసేజ్లకు కూడా రిప్లై ఇస్తలేడు. మెసేజ్ చూస్తూ ఉన్నాడు కానీ రిప్లై ఇస్తలేడు.